వైఎస్ఆర్సీపీ పార్టీ త్వరలో జెండా పీకేనున్నది. చరిత్రలో మిగిలిపోయే పరిస్థితి ఉంది. నాయకులు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. 3 రాజ్యసభ సభ్యులు బీదమస్తానరావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య పార్టీకి రాజీనామా చేసి వాళ్ళలో ఒకరు తెలుగుదేశం పార్టీ తరఫున, ఒక భారతీయ జనతా పార్టీ తరఫున మళ్ళీ రాజ్యసభలో ప్రవేశించారు. మోపిదేవి వెంకటరమణ వైఎస్ రాజశేఖర రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఇలా తండ్రి కొడుకుల వల్ల ఒక మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన బీసీ అనవసరంగా ఇరికించి ఆయన జైలు పెట్టారు. ఆయనకి ఏమీ తెలవదు. ఆయన సంతకం అనుభవించింది తండ్రి కొడుకు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అనుభవించారు, లాభం పొందారు ఆయన సంతకంతో. అటువంటి వ్యక్తి కూడా ఈ రోజున దూరం అయ్యాడు. ఇక జైల్ మేట్, మరి సర్వము తానై చక్రం తిప్పిన విజయసాయి రెడ్డి సాక్షి పేపరు, సాక్షి పత్రిక పెట్టడం, తర్వాత 3 తరాలకు సేవ చేశాడు. రాజారెడ్డి, జగన్మోహన్ రెడ్డి తాత, తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి 3 తరాలకు ఆడిటర్గా ఆయన లెక్కలు వంకర టెంకరగా రాయటంలో సిద్ధహస్తుడని చెప్పి వ్యంగ్యంగా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతుంటారు. మరి ఆయనే సర్వం జైలుమేటు. తను చేశాడో చేయలేదో ఆ నిందన తనపై వేసుకుని జైల్లో కలిసి 16 నెలలు జీవించారు. అంత అత్యంత సన్నిహితుడైన జైలుమేటు కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక నేనేదో వ్యవసాయం చేసుకుంటానని, లేదా ఆయన ఏదో కాంగ్రెస్ పార్టీలో చేరతాడని ఊహాగానాలు విజయసాయిరెడ్డి. ఇక ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వాసు, ఆయన జగన్మోహన్ రెడ్డికి బంధువు, ఆయన వెళ్ళిపోయాడు జనసేనలోకి. అట్లాగే ఇంకో మంత్రి అదే ప్రకాశం జిల్లాకుండా ఆదిమూలపు సురేష్ రేపో మాపో తెలుగుదేశం పార్టీలో చేరతాడనే ఊహాగానాలు. ఇక జగ్గైపేట మాజీ శాసనసభ్యుడు విప్పు సామినేని ఉదయభాను జనసేనలో చేరి ఆయన జిల్లా అధ్యక్షుడయ్యాడు. ఆళ్లనాని ఏలూరు డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆయన కూడా తెలుగుదేశం పార్టీ రంగప్రవేశము. ఈ విధంగా ఒక్కొక్కరు అందరూ జారుకుంటున్నారు. అక్కడ చిలకలూరిపేటలో ఉండే ఆమె వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ కూడా రేపో మాపో ఆమె కూడా తెలుగుదేశం పార్టీలో మళ్ళీ సొంత పార్టీలో చేరబోతుందనే ఊహాగానాలు. ఇలా ఉన్న నాయకులు నిష్క్రమిస్తున్నారు. శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డితో కలిపి 11 మంది. శాసనసభకు వద్దంటున్నాడు, శాసనసభలో చర్చలో పాల్గొనంటున్నాడు, శాసనసభను బాయ్కాట్ చేయమంటున్నాడు. మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు మేము ఎందుకు ఎన్నికయ్యాం, శాసనసభలో మా నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకురావాల్సిన అవసరం ఉంది కాదని బాధపడుతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో శాసనసభకు వెళ్ళొద్దని చెప్తుంటే ఒక 4 ఎమ్మెల్యేలు పక్కచూపులు చూడటం మొదలెట్టారు. ఇక వెళ్ళిపోదాం, వదిలేద్దాం వైఎస్ఆర్సీపీ పార్టీని. 3 కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, 3 జనసేన, ఒక ఆయన పాత కాపే, ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, వైఎస్ఆర్లోకి వచ్చాడు, మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్తామని రంగం సిద్ధం. ఎవరు ఈ 4 ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ పార్టీని మరి వీడి వెళ్ళేవాడు ఎవరంటే అరకు శాసనసభ్యుడు మత్స్యలింగం, పాడేరు శాసనసభ్యుడు విశ్వేశ్వరరావు. వీళ్ళిద్దరూ కూడా ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవాళ్ళు. ఎర్రగొండపాలెం శాసనసభ్యుడు చంద్రశేఖర్, ఎర్రగొండపాలెం ఎస్సీ. ఈ 3 కూడా మొదటిసారి ఎన్నికయ్యారు. ప్రజలు వాళ్ళని అడుగుతున్నారు, అయ్యా మా సమస్యలండి, మాకు మంచినీళ్ళు ఇవ్వండి, రోడ్లు వేయండి, కనీస వైద్యారోగ్య సదుపాయాలు కల్పించండి, స్కూళ్ళ గురించి అడుగుతున్నారు. కనుక వీళ్ళు శాసనసభ సభ్యుడిగా మొదటిసారి ఎన్నికై
బయట తిరుగుతుంటే వాళ్ళకి తృప్తిగా లేదు. ఈ ముగ్గురు అరకు, పాడేరు, ఎర్రగొండపాలెం ముగ్గురు కూడా జనసేనలో చేరడానికి రంగం సిద్ధం చేసేసుకున్నారు. ఇక రేపో మాపో లాంఛనంగా చేరిపోతారు. ఈయన మంత్రాలయమైన బాలనాగిరెడ్డి సీనియరు. ఆయన మాత్రం తెలుగుదేశం పార్టీలో చేరాలని సంకల్పంతో ఉన్నారు. 4 అవుటు. ఇక జగన్మోహన్ రెడ్డితో కలిపి ఇక మిగిలింది 7. ఆ 7లో కూడా జగన్మోహన్ రెడ్డి ఒకడే మిగిలి మిగతా వాళ్ళు మొత్తం అందరూ వదిలేసి వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పచెప్పాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏంటి, ఆయన ఓ జర్నలిస్టు, ఓ ఎడిటరు. సాక్షి పేపర్ని, సాక్షి ఛానల్ని పెట్టింది విజయసాయిరెడ్డి. దాంట్లో చిన్న ఉద్యోగస్తుడిగా చేరి మొత్తం అంచెలంచెలుగా ఎదిగి చివరికి విజయసాయిరెడ్డిని తోసేసి